మాజం ఒక 30 మెంబర్స్ ప్రాబబుల్ లిస్ట్ ఇచ్చాడు. కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్, అప్రోచ్డ్ కంటెస్టెంట్స్, అప్రోచ్ అవ్వాలనుకుంటున్న కంటెస్టెంట్స్ అందరూ ఈ 30 మందిలోనే ఉంటారు. దీన్ని దాటి బయటికి వెళ్ళేదానికి కూడా ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి బిగ్ బాస్ టీమ్‌కి. నమ్మొచ్చా అంటే డెఫినెట్‌లీ నమ్మొచ్చు. లాస్ట్ టైమ్ కూడా ఇలాగే ఒక 30 మంది ప్రాబబుల్ లిస్ట్ ఇస్తే సెలబ్రిటీ గెస్ట్‌ల కోసం దాంట్లో నుంచి ఒక ఆరుగురో ఎంతమందో వచ్చారు. అంటే ఈ సీరియల్ యాక్టర్స్ కాకుండా మిగిలిన వాళ్ళ లిస్ట్ ఇచ్చాడు. దాంట్లో నుంచే ఇప్పుడు దీంట్లో ఏందంటే ఇంక్లూడింగ్ సీరియల్ యాక్టర్స్, సినిమా యాక్టర్స్, యాక్ట్రెసెస్ అందరూ కలిపి ఉన్నారనమాట. డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. ఒక 15 మంది పేర్లు. మిగిలిన 15 మంది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఫైనల్‌గా బిగ్ బాస్‌లోకి ఎవరొస్తారు అనేది ఆ లాస్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ 30 మందిలో స్ట్రైట్ అవే స్టార్టింగ్‌లో రావచ్చు బిగ్ బాస్ హౌస్‌లోకి. వైల్డ్ కార్డ్‌లో కూడా రావచ్చనమాట వీళ్ళల్లోనే. అండ్ అగ్ని పరీక్ష దగ్గరకొచ్చేసరికి చిన్న అప్డేట్ ఏంటంటే, ఆ గ్రూప్ డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి అట్ ప్రెజెంట్. అవంత గొప్పగా కూడా ఏం జరగట్లేదని చెప్పి తెలుస్తా ఉంది. ఈ వినయ్ కుయ్య అండ్ మన ఉప్పల్ బాలు ఇలాంటి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారంట. మరి ఎంతమంది అక్కడ సెలెక్ట్ అవుతారో ఆ 40 మెంబర్స్‌లోకి అంటే జడ్జెస్ ఎంతమంది సెలెక్ట్ చేస్తారో తెలీదు గానీ, ఉప్పల్ బాలు లాంటి వాళ్ళొస్తే మరి షో పరిస్థితి ఏంటి? పెరుగుతదా? తగ్గుతదా? షో వాల్యూ అనేది మీరు కామెంట్ చేయండి. అలా కొత్తగా మన ఛానల్ ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌లో నుంచి ఒక ఇద్దరు కంటెస్టెంట్స్ ఖచ్చితంగా వస్తారు హౌస్‌లోకి అంటే దట్టు ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎవరంటే సోనియా సింగ్. ఈ పర్సన్ బిగ్ బాస్ హౌస్‌లోకి రావడానికి చాలా గట్టి అవకాశాలు కనిపిస్తున్నాయి. వస్తారు కూడా, అప్రోచ్ అయ్యారు కూడా. ఈ పర్సన్ లాస్ట్ సీజన్‌తో మనం కంపేర్ చేసుకుంటే రితు చౌదరి లాగా కొంచెం ఎక్సైట్ అవుతది. అలాగే తింగర్ బుచ్చిలాగా మాట్లాడుతా ఉంటది. అండ్ ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తూ ఉంటది ఈ పర్సన్. కొంచెం జెన్యూన్ ఉంటది అని చెప్పి అనిపిస్తూ ఉంటది కదా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌లో చూసినప్పుడు. ఈ పర్సన్ వచ్చేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి అభిమానిక. మీరు చాలామంది అనుకోవచ్చు జాను ఉంది. సంధ్య బిట్రో. ఆ అమ్మాయి ఉంది. చాలా బోల్డ్‌గా మాట్లాడుతున్నారు కదా! మరి ఎందుకు అభిమానిక? అభిమానిక పేరు కూడా ఎవ్వరు కూడా చెప్పుండరు. మనమే చెప్తా ఉన్నాము. లాస్ట్ టైం కూడా చెప్పాను. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. అభిమానిక అనే పర్సన్ బిగ్ బాస్ హౌస్‌లోకి రావడానికి హైలీ పాసిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి. తిను డాన్స్ కూడా బానే చేస్తున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కూడా అవి కూడా చూస్తున్నాను. కొంచెం బోల్డ్‌గానే కనిపిస్తున్నారు. అండ్ తిను వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఆ ప్రేరణ లాగా అంటే లైక్ మరీ టాస్క్‌లు ఎంత గట్టిగా ఆడుతది లేడీ టైగర్ లెక్క అంతలావున ఆడుతదా లేదా ప్రేరణతోటి కంపేర్ చేస్తే తెలీదు గానీ, బట్ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఆ మాట్లాడే విధానం కానీ, ఆ ఆలోచించే విధానం గానీ, కొంచెం నాకెందుకో ప్రేరణ లాగే కనిపిచ్చింది. నేను ఆ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ చూస్తున్నప్పుడు. తిను కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ పల్లవి గౌడ ఈ 'కుకు విత్ జాతిరత్నాల్లో' నుంచి. తిను 6థ్ ప్లేస్‌లో ఎలిమినేట్ అయిపోయింది. లాస్ట్ టైమ్ 6థ్ ప్లేస్‌లో ఎలిమినేట్ అయినప్పుడు తనూజ పుట్టస్వామి. తను బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చింది. ఇప్పుడు తిను 6థ్ ప్లేస్‌లో ఎలిమినేట్ అయిపోయింది. తిను బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చేదానికి ఛాన్స్ ఉందా అంటే 110% తిను బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చేస్తది కూడా. వచ్చేసి ఉంటది నాకు తెలిసి హౌస్‌లోనే ఉంటది బయటికి. అంత కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు మీరు. చాలామంది అనుకోవచ్చు లేదు, రాదు, వేరే సీరియల్స్, వేరే కమిట్మెంట్స్ అని అనుకోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే తిను బిగ్ బాస్ హౌస్‌లోకి రావడానికి చాలా గట్టి ఛాన్సెసే ఉన్నాయి. వచ్చేసింది కూడా అనుకోండి. ఎందుకంటే తిను మాట్లాడుతది. అండ్ తిని దగ్గర ఒక యాటిట్యూడ్ ఉంటది. ఇలాంటి పర్సన్ బిగ్ బాస్ హౌస్‌లోకి కావాలి. నేను చూసిన ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ 'కుక్కు విత్ జాతిరత్నాల్లో' ఉన్న వాళ్ళలో తినుకి సెపరేట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంది. లైక్ ఈ అమ్మాయిని ఎవరితో కంపేర్ చేసి చెప్తే మీకు అర్థమవుతది ఈజీగా అంటే యష్మి గౌడతో కంపేర్ చేయొచ్చు ఈ పల్లవి గౌడని. పర్ఫెక్ట్ అనమాట. సేమ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటది. కాబట్టి అలాంటి యాటిట్యూడ్ బిగ్ బాస్‌కి చాలా అవసరం కాబట్టి మనం ఖచ్చితంగా పల్లవి గౌడ గారిని బిగ్ బాస్ హౌస్‌లో చూడొచ్చనమాట. నెక్స్ట్ పర్సన్ నూకరాజ్. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌లో చూసాము. అండ్ 'కుక్కు విత్ జాతిరత్నాల్లో' కూడా రీసెంట్‌గా కూడా అడుగు పెట్టినాడు. ఇంకా 4, 5 ఎపిసోడ్‌లు ఉంటాడు కాబట్టి మనోడు కూడా ఉంటాడు. అండ్ మనోడు కామెడీ టైమింగ్ గానీ కొంచెం బావుంటది. అండ్ టాస్క్‌లు కూడా చాలా గట్టిగా ఆడతారు. ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కూడా ఉన్నాయి. తను ఈవెన్ దో తను తప్పని తెలిసినా కూడా తను గట్టిగా మాట్లాడతాడు. తను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్న సామెతని చాలా బలంగా నిరూపిస్తూ ఉంటాడనమాట అప్పుడప్పుడు కొన్ని సార్లు. అండ్ ఇమాన్యుయల్‌తో ఒకటి కంపేర్ చేసుకోవచ్చు. కొంచెం ఆల్ రౌండర్ పర్ఫార్మెన్స్ ఉంది. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌లో చూసినట్టు. తెలివితేటలు ఉన్నాయి. మాట్లాడేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. లాజిక్స్ కూడా బానే మాట్లాడతారని చెప్పి తెలుస్తుంది. కనిపిస్తుంది. చూసాను కూడా కాబట్టి. తిను బిగ్ బాస్ హౌస్‌లో చూడొచ్చు. ఓకేనా. ఇమాన్యుయల్‌తో కంపేర్ చేస్తుంటే తినికి కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. టాప్ 5 దాకా వచ్చేదానికి కూడా ఒకవేళ హౌస్‌లోకి ఎంటర్ అయితే ఖచ్చితంగా.
నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక పర్సన్ ఇదే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ నుంచి సో విన్నర్గా గెలిచిన పర్సన్ ఆబ్వియస్లీ కళ్యాణ్. సో తిను కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. తిను వస్తాడు కూడా బిగ్ బాస్ హౌస్లోకి. ఎందుకంటే తినకు ఆ ఇంట్రెస్ట్ ఉంది బిగ్ బాస్లోకి రావాలని చెప్పి, తినకు ఒక యాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంది. సో దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ ఆల్రెడీ చేసుకుంటా ఉన్నాడు. అండ్ ఆ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనేది తనకి అంత పెద్ద ఎలివేషన్ రాలేదని చెప్పి తను కూడా ఫీల్ అవుతూ ఉంటాడు నాకు తెలిసి. ఎందుకంటే షో అంత అటర్ ఫ్లాప్ అయింది కాబట్టి. సో అక్కడ వచ్చిన చిన్నపాటి ఆ పేరు కానీ, ఏదైతే గెలిచిన విక్టరీ కానీ, సో అది బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురావడానికి కానీ హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి చాలా బలంగా నమ్ముతున్నాడు. ఇతను అప్రోచ్ అవ్వారా అంటే అట్ ప్రెసెంట్ వరకు అప్రోచ్ అవ్వలేదు. బట్ అప్రోచ్ అవుతారు, బిగ్ బాస్లోకి తీసుకుంటారని కూడా తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఇతను వస్తాడు అని నమ్మకంగా ఉంది. కళ్యాణ్ని ఎవరితో కంపేర్ చేస్తారనేది కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ నాకు తెలిసి తిని కొంచెం అగ్రెసివ్గా ఉంటున్నాడు. 7th సీజన్లో అయితే మాత్రం నాకు మన యావర్ లాగా, 8th సీజన్లో అయితే పృథ్వీ లాగా, సో 9th సీజన్లో అంత అగ్రెసివ్గా మరి ఎవరు నాకు కనిపించలేదు. మీకు ఎవరైనా కనిపించారంటే మీరు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి సింగర్ కేటగిరీలో తీసుకోవాలి డెఫినెట్లీ. మరి సింగర్ కేటగిరీలో ఎవరు తీసుకోవచ్చు అని అనుకుంటే, సో మొన్నటి వరకు సమీరా భరద్వాజ్ గారు వస్తారు, సో తను తీసుకుంటారు అని అనుకున్నాం. కానీ బట్ సమీరా భరద్వాజ్ గారి కంటే సో మంగ్లీ గారు, సింగర్ మంగ్లీ గారు సో కొంచెం కాంట్రవర్షియల్ అయ్యారు లాస్ట్ టైము. ఇప్పుడు ఆ కాంట్రవర్సీ కొంచెం తగ్గిపోయింది. వేరే కాంట్రవర్సీలు జరగడం వల్ల ఈ కాంట్రవర్సీ అనేది హైలైట్ అవ్వలేదు. సో ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆ కేసు నడుస్తూనే ఉంది. కాకపోతే హైలైట్ అవ్వట్లేదు అనమాట మీడియాలో. సింగర్ మంగ్లీ గారి గురించి పట్టించుకోవట్లేదు. సో తను కూడా తన పాటికి తన షోలు చేసుకుంటానే ఉంది. సో సింగర్ మంగ్లీ గారు కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అండ్ సింగర్ మంగ్లీ గారు బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వస్తే బాగుంటుందని అనుకుంటున్నానంటే, ఇలాంటి పర్సన్స్ బిగ్ బాస్లోకి వస్తే ఎవరితోటి చాలా ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ ఇతను. సో తిను చాలా డేర్గా మాట్లాడతారు, చాలా ఓపెన్గా మాట్లాడతారు, ఎదుటి వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారని కూడా నేను అనుకోను. సో కొంచెం యారగెంట్గానే బిహేవ్ చేస్తారు. సో యారగెంట్గా బిహేవ్ చేస్తున్నప్పుడు ఆపోజిట్ పర్సన్స్ దానికి తగ్గుంటారా, లేకపోతే తినికి కౌంటర్లు ఇస్తూ మాట్లాడతారా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఒక యాటిట్యూడ్ ఉన్న పర్సన్ని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుంటే తిను చుట్టూతో కూడా గేమ్ తిరుగుతుంది కాబట్టి, సో ఒకవేళ తిను నెగిటివ్ అయిపోయినా కానీ బిగ్ బాస్ హౌస్లో, సో తిను చుట్టూతో ఉండే వాళ్ళకు పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేకుంటే ఇంకా ఏదైనా వీళ్ళ మధ్య టగ్ ఆఫ్ వార్ కానీ, ఆ కాన్ఫ్లిక్ట్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ తినతోటి ఎవరైనా ఒక అబ్బాయి గొడవ పెట్టుకున్నా కానీ సో మంచిగా హైలైట్ అవుతుంది అనమాట. సో నాకు తెలిసి సింగర్ మంగ్లీ గారు రావాలి అని నేనైతే కోరుకుంటున్నాను, వస్తారని కూడా ఆశిద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కమెడియన్స్లో కేటగిరీలో చూసుకుంటే జబర్దస్త్ రాకేష్. సో ఈ మన కుక్కు విత్ జాతరత్నాలో టాప్ 5 పొజిషన్లో ఉన్నాడంట తను. సో టాప్ 5 కాదు టాప్ 3, సో ఏదో ఆ పొజిషన్ కరెక్ట్గా గుర్తుంది. సో తను ఉన్నాడు. సో తిను రావచ్చు. ఒకవేళ తిను రాకపోతే మాత్రం, ఎందుకంటే తిను లాస్ట్ సీజన్లో తిను వస్తాడని అనుకున్నాం కానీ బట్ లాస్ట్ సీజన్లో తిను రాలేదు. లాస్ట్ సీజన్ ప్రాబిలిటీ లిస్ట్లో కూడా తిను ఉన్నాడు, నా దాంట్లో రాలేదు. సో ఒకవేళ మేబీ ఈ సీజన్లోకి వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. అండ్ ఈ సీజన్లో మనోడు హౌస్లోకి అడుగు పెడితే నేను నూకరాజు తోటి కంపేర్ చేస్తే మాత్రం అంత కామెడీ చేయలేడేమో అనిపిస్తుంది నాకెందుకో. 6th సీజన్లో లాస్ట్ టైం కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అతని పేరు ఏదో గుర్తు రావట్లేదు, ప్రవచనాలు చెప్తూ ఉంటారు కదా 6th సీజన్, టక్కని గుర్తు రావట్లేదు ఆయన పేరు. బాలాజీ ఏదో పేరు ఉంది, టక్కని గుర్తు. ఆయనతోటి మేబీ కంపేర్ చేయొచ్చేమో. ఈయన కూడా కొంచెం చిన్న బుజ్జి బంగారం ఇలాంటి మాటలు మాట్లాడుతుంటాడు. కొంచెం సాఫ్ట్ క్యారెక్టర్. అది ఒరిజినలా లేకుంటే బిగ్ బాస్ హౌస్లో వచ్చాక వేరే చూపిస్తాడా మనకు తెలియదు. బట్ బిగ్ బాస్ మేకర్స్ ఇతన్ని తీసుకోవడం కంటే ఇతని ప్లేస్లోనే నూకరాజ్తో పాటు ఈ ఎక్స్ప్రెస్ హరి ఉన్నాడు కదా, సో దానికి రైటర్గా చేస్తుంటాడు, అదే స్టార్మాలో చాలాసార్లుగా సీజన్స్లోకి రావాలని అనుకుంటున్నాడు. ఆ పర్సన్ని తీసుకుంటే చాలా బాగుంటుంది. లైక్ పల్లవి గౌడ గారు కూడా తీసుకుంటే వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఆ కెమిస్ట్రీ బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరిది చిన్నపాటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం కుక్కు విత్ జాతరత్నంలో చూస్తూ ఉంటాం. సో అది లోపలికి వచ్చిన తర్వాత వేరేలాగా టర్న్ అవ్వచ్చు. లాస్ట్ టైము తనూజ ఇమాన్యుయల్ లాగా, సో వీళ్ళు కూడా అలాగే మారితే సో చూడడానికి కూడా చాలా బాగుంటుంది, ఆ ఫన్ క్రియేట్ అవుతుంది. అండ్ ఎక్స్ప్రెస్ హరి పంచులు తీసుకుంటాడు, పంచులు వేస్తాడు. సో 2 ఉన్నాయి కాబట్టి సో ఈ పర్సన్ బిగ్ బాస్ హౌస్లోకి వస్తే బాగుంటుంది. నూకరాజు ఇతనితోటి కొంచెం ఫన్ ఎక్కువ జనరేట్ అయ్యింది ఇనిషియల్ స్టేజ్లో. సో ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్లో లాస్ట్ సీజన్లో కాపాడింది ఇమాన్యుయలే. స్టార్టింగ్లో ఒక 3-4 వారాలు ఇమాన్యుయల్ లేకపోతే పిచ్చ బోరు కొట్టేది స్టార్టింగ్లో మాత్రం, దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ దట్. సో కాబట్టి అలాగా ఇమాన్యుయల్ లాగా కావాలి అంటే నూకరాజుతో పాటు మనోడు కూడా ఉంటే చూడడానికి ఇంకా చాలా బాగుంటుంది నా స్ట్రాంగ్ ఒపీనియన్. సో మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మౌనిషా చౌదరి, స్నో అక్క. ఈమె ఇంటర్వ్యూలో చేస్తూ ఉంటారు సినిమా రిలీజ్లప్పుడు. లేకపోతే అబ్రాడ్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన తమన్ లాంటి వాళ్ళు లేకపోతే హీరోలు కానీ
వీళ్ళతోటి మాట్లాడుతూ ఉంటుంది. అండ్ లైవ్లు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్లు కూడా చేస్తూ ఉంటుంది సినిమా రిలీజ్ టైంలో. సో, అండ్ తను ఇప్పుడొచ్చేసరికి ఇండియాలోనే ఉన్నారు. అండ్ చాలా షోస్‌లో కూడా కనిపిస్తా ఉన్నారు అడపాదడపా. ఇన్‌స్టాగ్రామ్‌లో కొంచెం హడావుడి ఎక్కువే చేస్తున్నారు. ఈ పర్సన్ కూడా డైరెక్ట్‌గా సెలబ్రిటీ లిస్ట్‌లో, ఎందుకంటే చాలామంది సెలబ్రిటీస్ ఈవిడకి తెలుసు. కొంచెం క్లోజ్ పర్సన్స్ ఉంటారు. నాకు తెలిసి సెలబ్రిటీ డైరెక్టర్లు గానీ, లేకపోతే సింగర్లు గానీ, లేకుంటే మ్యూజిక్ డైరెక్టర్లు గానీ, హీరోలు గానీ, చిన్న చిన్న హీరోలు, హీరోయిన్‌లు ఆళ్ళ ఫోను నంబర్స్ అన్నీ కూడా ఈ మా ఫోన్‌లో ఉంటాయని నా స్ట్రాంగ్ ఫీలింగ్. మరి అంత ఇన్‌ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ మరి 'బిగ్ బాస్' హౌస్‌లోకి రాకుండా ఉంటదా అంటే, సో, వచ్చుద్ది. రావాలనే కోరుకుందాం. ఎందుకంటే తిను 'బిగ్ బాస్' హౌస్‌లోకొస్తే తినుతో పాటు చాలామందున్నారు. ఇక్కడ మనకి దీంట్లో అగ్ని పరీక్ష నుంచి వచ్చేవాళ్ళు. ఆ కాన్ఫ్లిక్ట్ నడుచుద్ది. అగ్ని పరీక్ష నుంచి సరైన క్యాండిడేట్‌లు వస్తున్నారు అమ్మాయిలు. ఆ అమ్మాయిలకి, ఈ అమ్మాయికి పడితే ఉంటది. సరిగ్గా ఉంటదనమాట. సో, తిను కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి తి వింధ్య యాంకర్. సో, ఈమె స్పోర్ట్స్ యాంకరు. సో, తినని కూడా అప్రోచ్ అయ్యారు అంట. సో, మేబీ తిను కూడా కొంచెం ఆ సాఫ్ట్ కార్నర్‌తోనే ఉంది 'బిగ్ బాస్' హౌస్‌లోకి రావడం కోసం. నెక్స్ట్ వచ్చేసరికి ఒక మనకి తెలుసు కదా! ప్రతి సీజన్‌లో ఒక ఫేడ్ ఔట్ అయిపోయిన హీరోయిన్స్‌ని తీసుకుంటా ఉంటారు. ఫోర్త్ సీజన్‌లో ఒకసారి మోనాల్‌ని కూడా తీసుకున్నారు 'అల్లరి నరేష్' సినిమాలో చేసిన పర్సన్‌ని. అలాగే ఈ సీజన్‌లో కూడా అలా తీసుకోవాలని అనుకుంటున్నారు. సో, దానికి పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఎవరు అని అనిపించినప్పుడు కంటెస్టెంట్‌గా ఇషా చావ్లా 'ప్రేమ కావాలే' సినిమాలో కూడా హీరోయిన్‌గా చేసింది. 'అల్లరి నరేష్' సినిమాలో కూడా హీరోయిన్‌గా చేసింది. సో, ఈ పర్సన్ తెలుగు కొంచెం పర్లేదు బానే వచ్చుద్ది. తెలిసిందే కదా! తెలుగు రాని వాళ్ళకి మనకు ఎక్కువ ప్రిఫరెన్స్‌లు ఇస్తాం కాబట్టి మన 'బిగ్ బాస్‌లో'. సో, తిన్ను కూడా తీసుకునే దానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ వస్తే స్టార్టింగ్‌లోనే రావాలి. లేదు అంటే లేదనమాట. ఈవిడ వైల్డ్ కార్డ్‌గా వచ్చేదానికి ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి ఈ పర్సన్. నెక్స్ట్ వచ్చేసరికి ఒక డాన్సర్ కావాలి గదా! సో, 8థ్ సీజన్‌లో మనం నైనికాని తీసుకున్నాం. 9థ్ సీజన్‌లో సృష్టిని తీసుకున్నాం. సో, మరి 10థ్ సీజన్ కూడా ఒక పర్సన్ కావాలి గదా! మరి 10థ్ సీజన్‌కి ఒక పర్సన్ కావాలి అన్నప్పుడు ఆహ్, పండు ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఆయన 'బిగ్ బాస్'లోకి వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయంటే చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, అబ్బాయి కంటే అమ్మాయి తీసుకుంటే ఎలా ఉంటది అన్న ఆలోచనలు కూడా 'బిగ్ బాస్'కి ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే అమ్మాయిలతోటి ఈ సీజన్ నడిపించాలి చాలా గట్టిగా అని చెప్పి 'బిగ్ బాస్' చాలా బలంగా నమ్ముతున్నాడు కాబట్టి, అబ్బాయిలు తీసుకుంటే ఎక్కువ మందిని, సో, ఆ టాస్కులు వాటి వల్ల అబ్బాయిలకి ఎక్కువగా పేరొచ్చేస్తుంది. అమ్మాయిలకి కొంచెం తక్కువ పేరొస్తుంది. సో, అమ్మాయిలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేలాగా ఉండాలి అన్న థాట్‌లో 'బిగ్ బాస్' టీమ్ ఆలోచిస్తుంది అని చెప్పి తెలుస్తుంది. సో, దాని ప్రకారం చూస్తే ఎందుకంటే అగ్ని పరీక్ష కూడా అలాగే రన్ అవుతా ఉంది. ఆ బేసిస్ మీద రన్ అవుతా ఉంది. సో, ఈ రకంగా చూసుకుంటే శర్వరి అనే ఒక పర్సన్ ఉంది. సో, తిను మొన్నటి వరకు 'ఢీలో' కూడా చేశారు ఈటీవీలో. సో, తిను గాని వస్తే చూడడానికి కూడా చాలా బావుంటది. అమ్మాయి కొంచెం బోల్డ్ ఉంది. చూడడానికి చాలా బాగుంది. కంపేర్ టు నైనిక, సృష్టి వర్మ. సో, తిను చాలా బాగుంది. తెలుగు వచ్చా అంటే మేబీ కొంచెం కొంచెం మాట్లాడుతుంది తెలుగు. అందుకని ఎవరు మాట్లాడతారులేండి వీళ్ళలో ఇక్కడ. సో, కాబట్టి ఈ అమ్మాయిని తీసుకుంటే కూడా కొంచెం యాడ్ ఆన్ అయితది 'బిగ్ బాస్‌కి' అని చెప్పి నాకు అర్థమవుతుంది. 'బిగ్ బాస్' టీమ్ కూడా అలాగే ఆలోచిస్తుంది. ఎందుకంటే మా ఆజామిచ్చి లిస్ట్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి ఈటీవీ ప్రభాకర్ పేరండి. సో, ఈయన పేరు వినిపిస్తా ఉంది. వాళ్ళు మనోడు నాకు ఈ లిస్ట్‌లో ఇచ్చాడు గానీ నాకంత నమ్మకం లేదు. సో, మనోడు ఇచ్చాడు కాబట్టి మీకు చెప్తున్నాను. ఈటీవీ ప్రభాకర్ గారు. లాస్ట్ టైమ్ నేను 'జేడీ చక్రవర్తి' గారి పేరు కూడా చెప్పాడు మనోడు. వచ్చారా? రాలేదు కదా! మరి ఇప్పుడు మళ్ళీ 'జేడీ చక్రవర్తి' గారి పేరు వినిపిస్తా ఉంది. మరి నాకైతే నమ్మకాలు లేవు 'జేడీ చక్రవర్తి' గారు వస్తారు 'బిగ్ బాస్'కి అని. ఎందుకంటే ఆయన చాలా అస్సలు వేరే రకమైన పర్సన్. ఆయన 'బిగ్ బాస్'లో హౌస్‌లో ఉంటాడు అన్ని రోజులు అని చెప్పి నాకు నమ్మకం కుదరట్లేదు. మేబీ ఈయన ఒకవేళ వస్తే ఈయన ఆడొచ్చు గేము ఈటీవీ ప్రభాకర్ గారు. ఎందుకంటే బుల్లితెర మెగాస్టార్ అంటున్నారు కాబట్టి ఆబ్వియస్‌లీ ఈయన చూసి కొంచెం భయపడతారు, ఆలోచిస్తారు. మేబీ ఈయన తీసుకోవచ్చేమో కానీ 'జేడీ చక్రవర్తి' గారు 'బిగ్ బాస్' హౌస్‌లో కంటే మరి 'శివాజీ' గారు వచ్చారు కదా! మరి 'శివాజీ' గారు సెట్ అయినప్పుడు 'జేడీ చక్రవర్తి' గారు సెట్ గారా అంటే 'జేడీ చక్రవర్తి' గారి మైండ్ సెట్ 'శివాజీ' గారి మైండ్ సెట్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఆయనకి 'బిగ్ బాస్' ఆ టైంలో అవసరం ఉంది. వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ ఉంది. 'బిగ్ బాస్' హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఎవరైనా కొద్దిగా బాగుపడ్డారంటే 'శివాజీ' అన్నే. ఆయన మంచి మంచి రోల్స్ చేస్తున్నాడు సినిమాల్లో. రీసెంట్‌గా 'లిలిన్‌లో' కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. పర్లేదనిపించింది. సో, కాబట్టి మరి 'జేడీ చక్రవర్తి' గారిని తీసుకుంటారా అంటే సో, ఆ ప్రాబబిలిటీ ఉందా అంటే కొంచెం తక్కువ ప్రాబబిలిటీ ఉంది. కంపేర్ టు ఈటీవీ ప్రభాకర్ గారు. నెక్స్ట్ వచ్చేసరికి మనం చూసుంటాం ఒకప్పుడు నటి హేమ గారు. అబ్బా! ఆమె పేరు గుర్తు రావట్ల. ఆవిడ. సో, ఇలా షకీలా గారు. సో, ఇలాంటి కంటెస్టెంట్లు వచ్చారు. ఫస్ట్ వీక్‌లో వెళ్ళిపోయారు. బేబక్క. ఇలాంటి ఫస్ట్ వీక్‌లో వెళ్ళిపోవడానికి ఒక కాంటెస్టెంట్లు కావాలి కదా! సో, అలాంటి వాళ్ళలో మనం పేర్లు ఎంచుకుంటే సురేఖ వారి పేరు వినిపిస్తా ఉంది.
ఈవిడ బిగ్ బాస్ హౌస్లోకి వస్తారా అంటే నిజంగా ఈవిడ బిగ్ బాస్ హౌస్లోకి వస్తే మాత్రం కనీసం ఉంటుందబ్బా, కనీసంలో కనీసం ఉంటారు ఈవిడ బిగ్ బాస్ హౌస్లోకి వస్తే. ఎందుకంటే ఆవిడకున్న పాపులారిటీ ఎలా అంటది అండ్ తను బాగానే మాట్లాడతారు కూడా, కొంచెం పర్లేదు. సో తిను అడ్జస్ట్ అవ్వగలుగుతారు కూడా సురేఖ వాణి గారు. సో తిను వస్తే బాగుంటుంది. కాకపోతే దీంతో పాటు ఇంకొక తిని ఫ్రెండ్ ఒకరు ఉంటారు, యాక్ట్రెస్ సనా గారు అని. సో తిను కూడా ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు, సీనియర్ మోస్ట్. సో మేబీ ఈవిడ పేరు కూడా కన్సిడరేషన్లోకి తీసుకున్నారు. అండ్ ఈ 2 పేర్లు చెప్పారు, నేను ఇంకొక 3వ పేరు యాడ్ చేస్తాను. ఎందుకంటే ఈ పేరు నాకు లాస్ట్ టైం చెప్పాడు మా వాడు ఆజామాడు, ప్రగతి గారి పేరు. ఆవిడ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో కూడా ఆవిడ మంచి గోల్డ్ మెడల్ ఏదో గెలిచారు, సో ఇండియా తరపున రిప్రజెంట్ చేస్తూ. సో ఆవిడ కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆవిడ వస్తే ఇంకొంచెం ప్రెస్టీజియస్గా ఉంటుంది. ఇలాంటి బిగ్ బాస్లో పెట్టే చిన్న చిన్న గేమ్స్కి కొంచెం సాలిడ్గానే ఉంటారు కాబట్టి పోర్షన్ ఆపగలుగుతారు, నిలబడగలుగుతారు. సో జ్యోతి రాయ్ గారు, ఈవిడ కన్నడ యాక్ట్రెస్. ఈ గుప్పెడంత మనసు సీరియల్లో కూడా చేశారు, ముఖేష్ గారికి మదర్ క్యారెక్టర్లో చేశారు. ఇప్పుడు ఆ ముఖేష్ గారిని తీసుకుంటారా తీసుకోరా అంటే, సో ఆ పర్సన్ కూడా అప్రోచ్డ్ అయిన లిస్ట్లో ఉంది. అది మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే జ్యోతిరాయ్ గారు కూడా వస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈవిడ ఒక వెబ్ సిరీస్, ఒక సినిమా కూడా తీశారు, అది ఇప్పట్లో రిలీజ్లో లాగా లేదు. సో ఏమన్నా ఈవిడ బిగ్ బాస్లోకి వస్తే ఆ పేరు ఇంకొంచెం ఎక్కువగా పెరిగి సో ఆవిడకి ఏమైనా ఉపయోగపడుతుందేమో. అండ్ లాస్ట్ టైం సంజనా గారు లాగా కొంచెం తిని కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉంటారు, తిని మైండ్ సెట్ కూడా బాగానే ఉంటుంది, తిని గట్టిగానే మాట్లాడగలుగుతారు కాబట్టి సో సేమ్ కైండ్ ఆఫ్ పర్సన్ లాగే కనిపిస్తున్నారు నాకు. ఈ పర్సన్ వచ్చినా కూడా బిగ్ బాస్ హౌస్లో చూడడానికి చాలా బాగుంటుంది. ఈ పర్సన్స్ అందరూ వచ్చేస్తారని కాదు, సో మీకు తెలిసి ఈ పర్సన్స్ రారని చెప్పి, బట్ వస్తే వీళ్ళలోనే రావాలి, ఇంకా బయట వాళ్ళలో రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తక్కువ ఛాన్సెస్ ఎంత ఉన్నాయంటే ఒక 20 to 30% బయట వాళ్ళు ఒకవేళ మేబీ వస్తే రావచ్చు, 70% ఈ లిస్ట్లోనే రావచ్చు. ఎందుకంటే నేను ఈ లిస్ట్లో ఆ సీరియల్ యాక్ట్రెస్, సినిమా యాక్ట్రెసెస్ని కూడా కలిపి మాట్లాడుతున్నా. ఏదైతే ప్రాబబుల్ లిస్ట్ అనుకున్నారో సో ఆ ప్రాబబుల్ లిస్ట్లో నుంచే మనకు వచ్చిన 30 మంది కంటెస్టెంట్లో సో నేను మీకు ఒక 16 మందో 10 మందో చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే వాళ్ళ గురించి ఇంకొంతమంది గురించి కూడా మాట్లాడుకుందాం. సో వీళ్ళలో ఎవరు వస్తే బాగుంటుంది అనేది మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.